तुम यहाँ कैसे? मंत्री, अभी तक हम इतने मामूली भी नहीं हुए कि कहीं पहुंचना चाहे और कोई रोक ले। రంగే చూడు బాబాలో అక్కడ నిలబడు చూడు నువ్వు అమ్మాయి కాదు. బ్యాక్ టు మై ఛానల్ మున్వర్ తెలుగు ట్రావెలర్. ఈరోజైతే మనం మున్నార్ నుంచి జటాయికి బయలుదేరాము. అప్రాక్సిమేట్లీ 200 కిలోమీటర్స్ వస్తుంది. చాలా పీస్ఫుల్ ఉంటుంది రోడ్ మాత్రం. అందరూ వీడియోని ఎంతగా చూడండి, చాలా బాగుంటుంది వీడియో. మనం మొత్తం మెట్లు ఎక్కేది మొత్తం చాలా బాగుంటుంది. అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనం మున్నార్ నుంచి జటాయి పోయే ఆన్ ది వేలో పూర్తిగా బాగా ఎక్కువ ఉంది. భయంకరమైన వర్షం పడింది. ఒక 1 అవర్ అయితే తడిసిపోయాము. తడిసిపోయి కొద్దిగా ఇప్పుడైతే కొద్దిగా పెట్టేస్తున్నాము. ఊరి పేరు వచ్చి మకామాన్ అంట. మకామాన్ భయంకరమైన ప్రాబ్లం చూడండి, అసలు వేరే లెవెల్లో ఉంది క్లైమేట్ ఇక్కడ. ఈ ఊరి పేరు వచ్చి వగమాను. మనకి జటాయి ఆన్ ది వేలో తగులుతుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము. కనీసం ఒక 40 కిలోమీటర్స్ ఫుల్ వర్షం, బాగా తడిసిపోయాము. ప్రజెంట్ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఆపినాము. బ్రేక్ఫాస్ట్ తిన్నాము, హోటల్ తిన్నాము. చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్. సరే, ఇక్కడితో మన వగమాను అయిపోయింది. కొంచెం మనం బయలుదేరుతున్నాము. లెట్స్ గో. ఎదురొచ్చే హాయిలో నాలో సాగే ఏదో సరగమే అందాలలో మహోదయం భూలోకమే నవోదయం. కింద నుంచి జటాయు ఎర్త్ పాయింట్. ఇప్పుడు మనం సిటీలో ఎంటర్ అయ్యాము. ఆల్మోస్ట్ ఎంటర్ అయ్యాము ప్రజెంట్గా. ఎప్పుడైతే ఇదంతా మనకి టౌన్ అవుతుంది, మొత్తం టౌన్ ఇది. ఇక్కడ నుంచి మనకు 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనం ఇక్కడ వచ్చేటప్పటికి లంచ్ టైం అయిపోయింది. 12:31 అయింది. చూద్దాం ఇక్కడ లంచ్ చేసుకొని పోదామా లేదంటే డైరెక్ట్గా వెళ్ళిపోదామా అని ఇంకా మనం డిసైడ్ అవ్వలేదు. పోతున్నాము. ప్రజెంట్ అయితే మనం జటాయి ఎర్త్ పాయింట్కి దగ్గరలో ఉన్నాము. జటాయిలో ఆల్మోస్ట్ చూడదగిన ప్లేస్ అంటే ఏమీ లేవు. ఒక ఈగల్ స్టాచ్యూ ఇక్కడ మెయిన్ హైలైట్. కాకపోతే టౌన్ చాలా బాగుంది. వచ్చేటప్పుడు చూసాను నేను, చాలా బాగుంది. అంత పెద్ద ఇదేం కాదు, కేవలం ఇక్కడ స్టాచ్యూదే హైలైట్. మనమైతే ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. మున్నార్ టు జటాయు రూట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అసలు వస్తూ ఉంటే అంతా బాగుంటుంది. చుట్టూరు గ్రీనరీ. అసలు ఎలా ఉందంటే 100 అంకణాల్లో ఒక ఇల్లు, చిన్న ఇల్లులు, దూరంగా ఇల్లులు. మన నెల్లూరులాగా దగ్గర ఉండవు ఇల్లులు ఇక్కడ. చాలా దూరం. అసలు ఎలా ఉంటుందంటే జనాలు తక్కువ, వైశాల్యం ఎక్కువ. అసలు చాలా ఎక్కువ ప్లేసు. సో ఇక్కడితో మనం ఎర్త్ స్టాచ్యూకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి ఒక మనకి 500 మీటర్స్ ఉంటుంది. ఇదేనండి, మన ఎంటర్ అయిపోయాము ఆల్మోస్ట్. మన బ్యాచ్ వీళ్ళు చూస్తున్నారు, మా కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఓకే, मामूल है कितना जा रहा हूँ ना के कहते 1 2 तो देखो नहीं तो apa ఫైనల్లీ మనం వచ్చేసాము జటాయు. ఇక్కడ ఫేమస్ ఇది ఒకటే మెయిన్, జటాయు ఎర్త్ సెంటర్. ఇది పైన కొండ మీద ఉంటుంది మన స్టాచ్యూ. ఇది వచ్చి
2018 ఆగస్టు 7కి ఇది స్టార్ట్ చేశారంట. అఫిషియల్గా లాంచ్ చేసింది వీళ్ళు. అప్పటి నుంచి ఇది రన్ అవుతుంది. ఇక్కడ టికెట్ వచ్చి పర్ పర్సన్కి వచ్చి 325. బట్ వాకింగ్ పోవాలా, లేదు మనం వాకింగ్ పోలేము, మనకి ఎదుగా ఉంటే 555 అంటే వాళ్ళ వెహికల్లోనే పోయి వాళ్ళ వెహికల్లో రావచ్చు. మినిమం ఒక వాకింగ్ అంటే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. బై వాక్ చేయాలా. మేమైతే బై వాక్ ఇస్తున్నాము. ఇది ఆల్రెడీ పోయిన లోపలికి తిరిగాలు. ఈచ్ పర్సన్కి వచ్చి 325 రూపీస్ టికెట్ పడింది. మనం వాక్ పోతున్నాము. ఇప్పటికే మన టైం వచ్చి 2:30 అయింది. భయంకరంగా ఆకలి పెంచేస్తుంది. చూద్దాం బయట పోయి తినాలా లేదంటే మనకి ఇంకా అర్థం కావట్లేదు. చూద్దాం. వాక్ స్టార్ట్ చేసాము. 1 కిలోమీటర్ ఉన్నదంట. చూద్దాం. ఇక్కడ వచ్చి సెక్యూరిటీ గార్డ్స్ చెక్ చేస్తున్నారు. ఇది మొత్తం సెక్యూరిటీ ఏరియా మొత్తం. చెప్పు మొత్తం టికెట్ వచ్చి 1947 రూపీస్. ప్రధానంగా ఉంటేనే మంచిది. మీరు సేఫ్లో ఉంటారు. ఏమో చెప్పు జమి ఏందో అనేది. అబ్బా స్టెప్స్ చాలా హైట్లో ఉన్నాయి. అబ్బా అసలు ఎలా ఉన్నాయి స్టెప్స్. అబ్బో టోటల్ వచ్చి 648 స్టెప్స్. టోటల్ వచ్చి లెంత్ వచ్చి 690 మీటర్స్ అంట. సరే పోదాం. మన వాళ్ళు అలిగి పోయినారు. పోతున్నాను. గిన్నెర్ కావు ఇంత హైట్లో ఇంత రాళ్ళ రప్పల్లో వీళ్ళు ఎర్త్ సెంటర్ ఎలా చేస్తారు నాకు. అయితే మాత్రం ఈసారి మాత్రం 2018 డిసెంబర్ 5 ఇది అఫీషియల్గా లాంచ్ అయింది. మాత్రం డిసెంబర్ తర్వాత లాంచ్ అయింది. బా చుట్టూ ఎలా ఉందో. వావ్ మా జమీర్ సూపర్ ఉంది. అదే కాళ్ళు జారుతుంది. జాగ్రత్త భయంకరంగా జరుగుతుంది. అబ్బా మేమైతే మున్నార్ నుంచి 200 కిలోమీటర్స్ రైడ్ చేసి టుడే ఆఫ్టర్నూన్ 2:30కి ఇక్కడ రీచ్ అయ్యాము. ఇప్పుడైతే మనకి లంచ్ కూడా చేయలేదు. మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు తింటే అరిగిపోతుందని చెప్పలేదు వాళ్ళు. పైనకి పోయేసి అక్కడ తిన్నామని చెప్పారు. నాకు తెలిసి ఇది మొత్తం అయ్యేటప్పటికి 5-6 అవుద్ది. అక్కడ నుంచి మనం వరకాల పోతున్నాము. వరకాలలో నైట్ స్టే చేస్తాము. లేదా మనం నైట్ క్యాంప్ ఫైర్ అంతా మనం ప్లాన్ చేస్తున్నాము బీచ్లో. చూద్దాం. అయితే ఈరోజు మాత్రం డే 3 కాబట్టి ఖచ్చితంగా టుడే 100% క్యాంప్ ఫైరింగ్. మా జమీర్ మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నాడు. కంపల్సరీ క్యాంప్ ఫైరింగ్ ఉన్నాడు. వచ్చినప్పటి నుంచి కంపల్సరీ వేయాలి ఈరోజు క్యాంప్ ఫైర్ మాత్రం. మా సుమేర్ అయితే చాలా చెట్టున్నాడు. ఖచ్చితంగా క్యాంప్ ఫైర్ వేయాలని చెప్పి. గణేష్ అయితే ఏం చెప్పడం లేదా, ఉనికి పలుకులేదు. మా సుమేర్ మాత్రం అందుతుంది ఈరోజు మాత్రం. ఎంత బాగా చూడండి. వావ్ అసలు ఇంత పెద్ద కొండ చెక్కేసి ఇంత చేశారంటే ఎన్ని సంవత్సరాలు పడి ఉంటుందో. పైన మాత్రం గడ్డాలో ఏమీ లేదు. కేవలం ఒక గడ్డ స్టాచ్యూ తప్ప ఇంకేం జడాయి లేదు. అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడితో అయితే మన స్టెప్ వచ్చి 486 బ్యానర్స్ ఉన్నాయి. లెంత్ వచ్చి 695. యు ఆర్ హెల్తీ. ఓకే వెరీ గుడ్. మా జమీర్ అయితే ఉత్సాహంగా ఇంకో సరిపోతామని చెప్తున్నాడు. అసలు జమీర్ మాట వింటలేదు. నేను అసలు విన్నానని చెప్పాడు ఒకే మాట. కార్లో పోదామంటే లేదు 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 మేము స్టెప్ ఇవ్వాలని చెప్పాడు. జమీర్ చూడు
బాబా అక్కడ నిలబడు. చూడు నువ్వు అమ్మాయి కాదు, ఓకేనా? చూడు మీ ఇంట్లో వాళ్ళు చూసి వా మా ఆయన అని చెప్పి సంతోషపడిపోతారు. చూడు అది వెరీ గుడ్. ఓయ్ చెప్పు ఏం చదువు చెప్పు. ఇంకా పైకి ఎక్కుతాను చెప్పు. ఇక్కడ నుంచి 500 మీటర్స్ ఉంది రిమైనింగ్. స్టెప్స్ వచ్చి 397 స్టెప్స్ ఉన్నాయి. చూద్దాం, లెట్స్ గో. ఆయాసం వచ్చేసింది. ఇక్కడ నుంచి 241 స్టెప్స్ ఉన్నాయి. లెంత్ వచ్చి 410. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఫ్రమ్ మణిపూర్. ఓకే. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి. హాయ్ బ్రో. గో ఫ్రమ్ ఉడిపి. ఓకే. హాయ్ బ్రో. Where from? I am from Mumbai. Where Okay. Andhra. Good name? Shubham. Okay. Nice meeting. Nice meeting. Good day. సమీర్ నీ పని చేస్తున్నా సమీర్. నాకు అర్థమైపోయింది. ఎవరికి చెప్పావా? నేను చెప్పింది నీ పేరు. చారి గారు మీ ఇంట్లో వాళ్ళు చూసి మా ఆయన అంత నిలబడిపోయాడు. సరే అట్టే అనుకో. ఏమైంది? అట్టే పేరుండే ఇది ఊరు నాది. అట్టే అనుకో. జమీర్ ఎలా జమీర్ ఇంత వయసులో ఇంత ఉన్నావు, ఇలా ఉన్నావు ఎనర్జీలో. ఏంటి చివట్ల వాళ్ళు తెలియపడలే. मैं बोल रही तुम ना सुनते मेरी बात है. मैं तुम्हें मेरी కొందరు చెప్తే అర్థం కాదు. ఫ్రమ్ కోల్కతా. ఓకే. ఫ్యామిలీ. ఓకే. హాయ్ హాయ్. మనం టాప్ పాయింట్కి వచ్చేసాము. ఇంకా కొద్ది దూరం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. Experience, it's tough. It's hard. Okay. And the weather is very Weather very hard. humid. Okay. But Kerala trip, how much days? How much days? How much days for Kerala trip? For 10 days. Okay. Today? Today 4 days. no. 6 days. 6 days. Inga remaining 4 days. Okay. Next Varkala. Varkala. Next Alipi. नहीं अलिपी completed. We completed Alipi. Varkala next. नहीं Varkala उसके बाद ये कोवलम. Kovalam. Good place. Okay. Oh. Nice. ఇక్కడైతే ఆల్మోస్ట్ టాప్ పాయింట్. వావ్, కేబుల్ కార్ ఉంది పైన. ఓ కేబుల్ కార్. ఓకే. మ్యామ్ ఈజ్ అవుట్. బట్ యూ గెస్ట్ ఫిట్. అబ్బా టాప్ పాయింట్ వచ్చాను. జమీర్
మేడం కలకత్తాకి వచ్చారు. కలకత్తా అంట మేడంది. ఓకే, మొత్తం పైన చూడండి ఎలా ఉంది. కేబుల్ కార్. దోల తీరిపోతుంది. దోల చూడండి ఎంత బయట ఉందో. దోల తీరిపోతుంది. స్టెప్ చూడండి ఎలా ఉందో. ఎక్కలేకపోతున్నాను, చాలా హైట్గా ఉంది. అబ్బా చాలా హైట్గా ఉంది. సార్ హాయ్. ఓకే, మనకి కేబుల్ కూడా ఉన్నాయి, మనకు అవైలబుల్ ఉంది. చూడండి పోతుంది చూడండి, కేబుల్ కార్స్ పోతున్నాయి వస్తున్నాయి. అప్ డౌన్స్. ఫైనల్లీ ఎర్త్ బండికి వచ్చేసాము. ఇదే మన ఎర్త్ పాయింట్. ఓకే, దీనికోసంగా 200 కిలోమీటర్స్ బయట వేసాము. హాయ్ మేడం. హాయ్ మేడం. గుడ్ నేమ్ మ్యామ్? గంగాదేవి. నైస్ మ్యామ్. ఏంటిది? ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా? ఆలోకం ఎదురొచ్చే హాయిలో నాలో సాగే ఏదో సరగమే అందాలలో మహోదయం భూలోకమే నవోదయం. ఇది జటాయు ఎర్త్ పాయింట్ స్టాచ్యూ. దానికి ఆపోజిట్ లోనే రామ మందిరం ఉంది. చాలా బాగుంది లోపల. చూసారండి పోయేసి. ఈ ఎర్త్ స్టాచ్యూ రెడీ చేసేదానికి 7 years పట్టింది. అక్కడ లోపల వచ్చి మ్యూజియం ఉంది. థియేటర్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. థియేటర్ ఆల్మోస్ట్ ఈ మొత్తం రెడీ చేసేదానికి కనీసం ఒక 7 years పట్టిందంట. ఇది దీని చరిత్ర. రూపాయలు. సో ఇక్కడతో జటాయు ఎర్త్ పాయింట్ వచ్చి వీడియో ముగిస్తున్నాను. అందరికి నచ్చింది అనుకుంటాను. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.